వరంగల్ జిల్లా నర్సంపేటలో సంక్రాంతి సందర్భంగా వెరైటీ షో నిర్వహించారు. పాడి పశువులకు అందాల పోటీలు నిర్వహించారు. 30 ఏళ్లుగా ప్రతి ఏటా నర్సంపేట పట్టణంలో శాంతిసేన రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా నర్సంపేట ప్రాంత ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ పెంపుడు పాడి పశువులను అందంగా తయారు చేసి తీసుకువచ్చి పోటీలలో పాల్గొంటారు. ఈ పాడి పశువుల అందాల పోటీలను తిలకించేందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. పోటీలలో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలప్పుడు మనిషికి 100 రూపాయలు పొదుపు వేసినాము. దాన్ని వేసిన తర్వాత దానికి 10 సార్లు మంచుకు ఉండగా ఈ సంవత్సరంలోకి అయితే 43 లక్షల రూపాయలు నిల్వ ఉన్నాయి. దాంట్లోకి ఒక రూపాయి కూడా తీయం. మళ్ళీ మేము సందర తెస్తాం, లేకపోతే కొన్ని అటువంటి చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి 1,20,000 రూపాయలు వడ్డీకి ఇస్తాం. వాళ్ళ లోన్ శాంక్షన్ ఇస్తాం. అది రూపాయి వడ్డీతో ప్రతి ఒక్క రైతు మా దాంట్లో ఉన్న రైతులు అందరికీ ఇస్తాం. వాటి వ్యవసాయాన్ని పెట్టుకుంటారు, కొందరు వ్యాపారం పెట్టుకుంటారు. అట్లా ఇప్పటి వరకు అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది. అంగరంగ వైభవమైన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరూ, సహకరించిన దాతలు మరియు ఈరోజు పాడి ఎడ్లను కానీ, గొర్రెలను కానీ, కుక్కలు కానీ తీసుకొచ్చి గెలుపొందిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మరియు అధిరథ మాధవరెడ్డి పాల్గొంటుంది. సహకరించేందరికీ పేరు పేరు నమస్కారం. మమ్మీ